సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో మంటలు చెలరేగాయి. స్కూల్కు సెలవు కావడంతో ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో మంటలు చెలరేగడానికి కారణాలేంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి శ్రద్ధ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. అయితే మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో స్థానికులు చూసి వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సమాచారం చేయగా వారు కొంత లేట్ రావడంతో మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తు నుంచి మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు, పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు, తర్వాత పిల్లల సబ్జెక్టులన్నీ కాలిపోయినట్టుగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యము ఎటువంటి సేఫ్టీ గార్డ్స్, ఫైర్ సంబంధించినటువంటి ఎటువంటి సేఫ్టీ గార్డ్స్ ఉపయోగించకపోవడం, పెట్టకపోవడం కారణంగానే ఆడ ఫైర్ అంత పెద్ద యాక్సిడెంట్ అయినట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. స్థానికుల సహాయంతో కొంత మంటలు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ మంటలైతే అదుపులోకి రాలేదు. మరొక గంట సేపట్లో మంటలైతే అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే అటు విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయి బుక్స్ కావచ్చు, తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు కావచ్చు, పాఠశాల ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయింది. ముఖ్యంగా పాఠశాలలో ఈ రోజు సెలవు ప్రకటించడంతో, మున్సిపల్ ఎన్నికల కారణంగా సెలవు ప్రకటించడంతో విద్యార్థులు అక్కడ లేకపోవడంతోనే పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయితే స్థానికులు భావిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్లు చూస్తున్న పాఠశాల యాజమాన్యం అక్కడ ఫైర్ సేఫ్టీ వాడకపోవడం అది పెద్ద ప్రమాదము. అయితే స్థానికులు కూడా అదే మొత్తుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ఈ రోజు విద్యార్థులు ఒకవేళ స్కూల్లోనే ఉంటే ఎటువంటి పరిస్థితి ఉండేది అని చెప్పి స్థానికులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే పోలీసులు, అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఉన్నతాధికారులకు అందించి పాఠశాలపై తగు చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఫైర్ వాళ్ళు అసలు చేయలేదు. మేము చూసిన ఒక్క నిమిషం అలా సౌండ్ టప్ 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 సౌండ్ వచ్చేసింది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళినాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గవర్నమెంట్ కరెక్ట్ డ్యూటీ చేయండి, చూసి మాట్లాడండి. ఫైర్ వాళ్ళు అసలు చేయలేదు. మేము చూసిన ఒక్క నిమిషం అలా సౌండ్ టప్ 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 సౌండ్ వచ్చేసింది. ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళినాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా గవర్నమెంట్ కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పష్టత వచ్చింది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో చర్చించిన అనంతరం ఈ సమావేశాలను మార్చి 6వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 16 పని దినాల పాటు సభ కొనసాగనుంది. ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ జరగనుంది. చర్చ అనంతరం 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్పై సభకు సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి కావడంతో మరుసటి రోజున అంటే 16వ తేదీన సభకు సెలవు ప్రకటించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
శాసన మండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, అనంతబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు కల్తీ, మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ సహా అన్ని అంశాలను సభలో చర్చకు పట్టుపడతామన్నంటున్న ఎమ్మెల్సీలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అంశాలను శాసనసభలో కానీ లేదంటే శాసన మండలిలో వినిపించబోతుందనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్కి సంబంధించి ఏ అంశాలు సభలో చర్చించాలనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? తప్పకుండా కూడా ఇప్పుడు వారు చెప్పినటువంటి నవరత్నాల్లో భాగంగా అనేకమైనటువంటి ఇష్యూస్, సంవత్సరానికి 20 లక్షల జాబ్స్ ఇస్తామని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామని, అలానే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ఇస్తామని, ఇలాంటి అనేకమైనటువంటి అంశాల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఈరోజు ప్రజల దాకా కూడా చేరినటువంటి పరిస్థితులే. మరి వాటన్నిటిని కూడా ప్రశ్నించడానికి ఈ ప్లాట్ఫామ్సే కాదు, అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా కేవలం 11 సీట్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3వ రోజు నుంచే ప్రజల వద్దకు రావడం కానీ, అధికార పార్టీని నిలదీయడంలో కానీ మొదటి నుంచి కూడా యాక్టివ్గా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మేము కోరుకున్నది ఒకటే, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి, మాకు హోదా కూడా ఏం అక్కర్లా, ప్రతిపక్షంగా గుర్తించి మాట్లాడే అవకాశం ఇవ్వండి అంటున్నాం. వారు ఇవ్వనంటున్నారు. అదే కౌన్సిల్కి వచ్చేటప్పటికి మాకు కొంత బలం ఉంది కాబట్టి, ప్రతిపక్ష హోదా మాకు ఉంది కాబట్టి మేము ఒక వాయిస్ ఇవ్వగలుగుతా ఉన్నాం. ఈరోజు కౌన్సిల్ ద్వారా ప్రజలకి వాస్తవాలు తెలియజేయగలుగుతున్నాం, అన్ని విషయాలు కూడా పోరాడగలుగుతా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మాకు అవకాశం ఇవ్వండి అంటే మీకు అవకాశం ఇచ్చేది లేదు. 175 మంది ఎమ్మెల్యేలాగా మీకు కూడా అవకాశం వస్తే 1 నిమిషం పాటు మీకు అవకాశం ఇస్తామని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్లో మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ఇప్పటికే సక్సెస్ అయినా, రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాన్ని కొనసాగించడం కూడా జరుగుతుంది. ఒకవేళ కనుక వీళ్ళు ఇస్తే అసెంబ్లీలో తప్పకుండా కూడా వారు తల దించుకునేలాగా తప్పకుండా కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడాన్ని పదే విమర్శిస్తూ ఉన్నారు. స్పీకర్ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఎందుకు అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు? ఇప్పుడు మాకు ప్రజల పక్షాన పోరాడే ఆలోచన లేదంటే మేము కౌన్సిల్కి కూడా పోకూడదు, కానీ మేము కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నాం, కౌన్సిల్లో గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నాం. వారు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఆ రోజు కౌన్సిల్లో ఉంది. ఈరోజు అసెంబ్లీకి వచ్చేటప్పటికి మేము మీకు అవకాశం ఇవ్వమని వాళ్ళు చెప్తా ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేలలో మిమ్మల్ని ఒకరిగానే చూస్తామే తప్ప మేము మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడని కూడా అనుకోమంటున్నారు. అటువంటిప్పుడు ప్రతిపక్షమే లేకపోతే జనసేన ప్రతిపక్షమా? జనసేన ఈరోజు అధికార పక్షం గురించి మాట్లాడుతూ ఉందా? బీజేపీ ప్రతిపక్షమా? బీజేపీ అధికార పక్షం గురించి మాట్లాడుతూ ఉందా? మరి ఎవరిని మీరు ప్రతిపక్షంగా గుర్తించకపోతే మీరు ఏ విధంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు మీరు తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉంది, ఈరోజు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంది. తప్పకుండా కూడా మీరు అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీని మీరు గుర్తించి సరైనటువంటి సమాధానం ఇస్తే తప్పకుండా ప్రజల పక్షాన్ని పోరాడతామని చెప్తున్నా. మీరు ఇవ్వట్లేదు, మీకు భయం కాబట్టి మీరు ఇవ్వట్లేదు. కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్లో ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తారు. అంటే మీకు కౌన్సిల్లో బలం ఉంది, మీరు మెజారిటీ సభ్యులు కూడా ఉన్నారు. కౌన్సిల్లో ఏ అంశాలు మీరు హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ సెషన్కి సంబంధించి ప్రత్యేకంగా? ఇంచుమించుగా ప్రతి అంశం మీద ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి దురాఘాతాలు కానీ, అలానే చెప్పినటువంటి మాటలని నెరవేర్చకుండా మోసం చేసినటువంటి ప్రతి అంశం మీద కూడా కౌన్సిల్లో మేము అందరం కూడా ప్రశ్నలు అన్నిటి కూడా అప్లై చేస్తున్నాం. వాటన్నింటినీ కూడా చూడాలి. 22 వర్కింగ్ డేస్ దాకా కూడా పెడతామని చెప్తా ఉన్నారు. 22 వర్కింగ్ డేస్ దాకా పెడితే సుమారుగా 200 ప్రశ్నల దాకా వచ్చేదానికి అవకాశం ఉంది. 200 ప్రశ్నల్లో సుమారుగా 100 ప్రశ్నలు వైఎస్ఆర్సీపీకే వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా కూడా ఆ 100 ప్రశ్నలు అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, అలానే చెప్పినటువంటి మోసాలు కానీ వాటన్నింటినీ కూడా ప్రశ్నల రూపంలో పెట్టున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటిలో కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మీరు చెప్పండి, కౌన్సిల్లో మీకు మెజారిటీ ఉంది, అసెంబ్లీకి ఒకవైపు జగన్ గారు రాలేదని విమర్శలు వస్తున్నాయి, మరోవైపు కౌన్సిల్లో మీకు మెజారిటీ ఉంది. కౌన్సిల్లో ఎలాంటి సమస్యలు చర్చించబోతుంది వైసీపీ? ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి, లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు చెప్పిన పరిస్థితి. అలాగే ఏదైతే వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు, ఏదో రకంగా దాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల అబద్ధాలు సత్యాలుగా చూపించి, ఎల్లో మీడియా ద్వారా చూపించి ఆ రకంగా లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మధ్యకాలంలో జరిగిన తిరుపతి లడ్డు ఇష్యూ కానీ, అలాగే మెడికల్ కాలేజ్ ఇష్యూ కానీ, ఇలాగ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి వేళ ప్రజలను మభ్య పెట్టాలనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. గతంలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాటి మీద కూడా ఎక్కడికక్కడ వ్యతిరేకత చూపించే పరిస్థితులు
ఉన్నాయని వాళ్ళు కనిపెట్టి ఈవేళ డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ కౌన్సిల్లో ఏదైతే గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని దాని మీద గట్టిగా నిలదీస్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణ కాండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరి మీద కూడా చాలా దారుణంగా దాడులు చేయడం, దాన్ని చూస్తూ ఉండడం, ప్రశ్నించిన వాళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టడం, దీని అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ కౌన్సిల్లో మేము దాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మొత్తంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అంటూ ఉన్నారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినటువంటి సందర్భంలో ఇటు శాసనసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో రమేష్, రాజ్ న్యూస్, సచివాలయం నుంచి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 లక్షలకు పైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం మొత్తం 973 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా ఓ డివిజన్ ఏకగ్రీవం కాగా మిగిలిన డివిజన్లకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని 46వ డివిజన్ దగ్గర అవుతున్నాం. చూస్తున్నాం ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్గా కూడా ఇక్కడ దీన్ని తీర్చిదిద్దారు. అయితే మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 972 పోలింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేశారు అధికారులు. మొత్తానికి 6,18,576 మంది ఓటర్లు తమ ఓటు హక్కునైతే వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6 లక్షల పైగా కూడా ఓటర్లతో వినియోగించుకున్నారు. అంతేకాకుండా పురుష ఓటర్లు దాదాపుగా 3,03,793 కాగా మహిళా ఓటర్లు 3,14,688గా నిర్ణయించారు. అయితే ఇతర ఓటర్లు 35గా ఉన్నారు. మొత్తానికైతే కూడా ఇటు మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో 60 వార్డులు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ 277 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలు ఉండగా 18 మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలు అయితే సజావుగా నిర్వహిస్తున్నారు. 18 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ మిగతా 2 మున్సిపాలిటీలకు సంబంధించి మే వరకు గడువు ఉండడంతో అక్కడ మే తర్వాత ఎలక్షన్లు నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించేందుకు ఇటు సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ను కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఎక్కడికక్కడ కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏదైతే పోలింగ్ స్టేషన్కి సంబంధించి 100 మీటర్ల దూరం వరకు కూడా ఫోన్లను అలౌట్ చేయకూడదంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 60 డివిజన్లు మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లు ఉండగా 347 మంది క్యాండిడేట్లు అయితే పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ నుంచి అయితే దాదాపు 60 మంది, బీఆర్ఎస్ నుంచి 58 మంది, బీజేపీ నుంచి అయితే 52 మంది, జనసేన నుంచి 18 మంది, ఎంఐఎం నుంచి 16 మంది, బీఎస్పీ నుంచి కూడా 7, ఆప్ నుంచి 2, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి 3, సిపిఎం నుంచి 1, అదర్ రిజిస్టర్ పార్టీల నుంచి అయితే 3, ఇండిపెండెంట్లు 127 మంది బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఈసారి కొత్తగా కావడంతో తొలిసారి మేయర్ ఎవరవుతారంటూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ 31 డివిజన్లు కాగా ఏ పార్టీకుగా వన్ సైడ్గా ఉన్నట్లు కూడా వన్ సైడ్గా స్థానాలు దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే 12 నుంచి 15 స్థానాల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 మధ్య కూడా పోటాపోటీగానే ఇక్కడ ఎన్నికలైతే జరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా మనం చూసాం, నిన్న నారాయణపేట జిల్లా మక్తల్కి సంబంధించి మక్తల్ 6వ వార్డుకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మరణించడంతో అక్కడైతే ఎన్నికలను రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు మహబూబ్ నగర్లో ఒక డివిజన్కి సంబంధించి ఏకగ్రీవం అయింది. తర్వాత అలంపూర్లో కూడా ఒక వార్డుకు సంబంధించి ఏకగ్రీవం అయింది. మొత్తానికైతే మిగతా అన్ని మున్సిపాలిటీల్లో కానీ ఇటు కార్పొరేషన్లో ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇప్పటికే దాదాపుగా
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే మహబూబ్నగర్కి సంబంధించి పూర్తిగా ఒకరొకరిగా ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఓటర్లు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహబూబ్నగర్లో ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్నగర్ నుండి. మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేశారు. ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నట్లు బీజేపీ అభ్యర్థిపై ఇతర పార్టీలు ఆరోపిస్తున్నారు. వెండి కాయిన్లో ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేశారు. ఓటర్లకు వెండి కాయిన్స్ పంచుతున్నట్లు బీజేపీ అభ్యర్థిపై ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. వెండి కాయిన్లో ఆశ చూపెడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మేడ్చల్ జిల్లా అలియాబాద్ 5వ వార్డులో వెండి కాయిన్స్ పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆ కాయిన్ విలువ ఎంత? అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక లాల్గడి మలక్పేటలో 5వ వార్డుకు సంబంధించిన ఓటర్లకు బీజేపీ అభ్యర్థి కండ్రెడ్డి మాలతి యొక్క వెండికాయను కూడా పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతుంది. అయితే వెండికాయలను ఆశ పెడుతూ ఓటర్లను ప్రలోభ పెట్టి ఒక బీజేపీకి ఓటు వేయాలంటూ కూడా ఆ యొక్క అభ్యర్థి ఇటు ఓటర్లను కూడా ప్రలోభ పెట్టిన నేపథ్యంలో ఒక్కసారిగా దీనికి సంబంధించి పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా సంబంధించిన అభ్యర్థులు బీజేపీ సంబంధించిన అభ్యర్థి వెండికాయను ప్రలోభ పెడితే ఎందుకో చర్యలు తీసుకోలేకపోతున్నారనే దానిపైన కూడా ప్రధానంగా మిగతా అభ్యర్థులు కావచ్చు, ఇతర సంబంధించిన నాయకులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెండికాయకు సంబంధించి మాత్రము ఎంత ఉంది విలువ అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కొంత వెండికి సంబంధించిన కాయిన్స్ కూడా కొంత పంపిణీ చేసినట్లుగా దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా అంటే ఓటర్లను ప్రలోభ పెట్టి బీజేపీ గెలిచే విధంగా కూడా ప్రయత్నిస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో కానీ బీజేపీ అభ్యర్థి మాత్రం ఇలా వెండి కాయిన్స్ చూపి ఓటర్లను ప్రలోభ పెట్టి గెలిచే విధంగా కూడా ఆమె చేస్తుందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ రామవరంలో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్, సిపిఐ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
శంకర్ నాయక్ బయట నిలబెట్టాను సార్. మేము ఆయన ఉంటే మాత్రం నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఆయన నిలబెట్టండి. ఆయన రౌడీ జంక్షన్ నడవదు. నిలబెట్టండి. కొత్తగూడెం కార్పొరేషన్ 19వ డివిజన్ రామవరంలో ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ సిపిఐ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. శంకర్ నాయక్ బయట నిలబెట్టాను సార్. మేము ఆయన ఉంటే మాత్రం నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఆయన నిలబెట్టండి. ఆయన రౌడీ జంక్షన్ నడవదు. నిలబెట్టండి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. That if you want to protect your dollar, the biggest asset that can protect your dollar is lying with the Indian people. First thing. Second thing we would say, President Trump, if you want access to this data, then please understand that you are going to talk to us as an equal. You are not going to talk to us as if we are your servants. Second thing we would say is, Mr. Trump, please understand that our energy security is our energy security. And no matter what happens, we are going to protect our energy security. And the third thing we would say is, President Trump, we understand that you have a voter base, agricultural voter base. We understand that you need to protect your farmers, but we will also protect our farmers. But the main thing I'm saying is that an India Alliance government would go there and say, data is our biggest strength. Now let us talk. Meaning we would go there as equals. We would not be made equal to Pakistan. And if President Trump decided that Pakistan army chief is going to have breakfast with him, then we would have something to say about that. Now what has happened? You've done a trade deal. It's small. It's written small in the back. Now let me tell you what is written about data. Our most valuable asset. The thing that is going to transform India in the 21st century. The thing that is going to make us a superpower in the 21st century. This is what the Modi government has done with our data. Number one, we give up control over our digital trade rules. Number two, there is no need for data localization. Number three, free data flow to the United States. Number four, limit on digital tax. Number five, no need to disclose any source code. The finance minister is smiling. She likes to smile. She likes to smile a lot. 20-year free tax holiday to anybody who wants it, to the big tax companies. This is what you've done on data. Second, no, I'll come to that, brother. Second, what have you done
on tariffs. At the beginning, % was the average. 3% was the average. It has now gone up to 18%. A 6% increase. 6x increase. Sorry, thank you. US imports to go up from $46 billion. You're talking about our budget. US imports to go up from $46 billion to $146 billion. I mean, this is absurd.